సో హే గాయ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే ఒక మంచి పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే తర్వాత ఆఫీస్లో అయితే వెళ్ళి వర్క్ చేయాలి. సో దీనికి వచ్చి మనకి స్టార్టింగ్ శాలరీ మాట్లాడుకుంటే 4.5 ఉంది, యావరేజ్ అయితే 5.9 అయితే ఉంది. సో మంచి జాబ్, మంచి శాలరీ కూడా ఇస్తారు స్టార్టింగ్ కాబట్టి ఫ్రెషర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా 2018 అంటే 2019, 2020, 21, 22, 23 ఇట్లా 24 ఈ ఇయర్ గ్రాడ్యుయేట్స్ దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ దీనికి. సో మీకు జస్ట్ కొన్ని టూల్స్, కొన్ని లాంగ్వేజెస్ వచ్చుంటే చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని క్లియర్గా చెప్పేశారు మనకి. సో మంచి శాలరీ కూడా ఇస్తారు. సో ఇప్పుడు డీటెయిల్స్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఈ అప్లికేషన్ లింక్, జాబ్ అప్లికేషన్ లింక్. సో అక్కడ నుంచి జాబ్ అయితే అప్లై చేసుకొని ఫస్ట్ ఈ జాబ్ రిలీజ్ చేసిన ఎవరంటే సాస్కెన్ అనే కంపెనీ. సో ఇది వచ్చి ఇంజనీర్ డేటా అనలిటిక్స్ అని ఒక రోల్కి అయితే రిలీజ్ చేసింది. సో డేటా అనలిటిక్స్ ఇది వచ్చి మనం జాబ్ డేట్ చూసుకోవచ్చు, రీసెంట్ నుంచి పోస్ట్ అండి 8 జనవరి 2024 అని. సో ఇదైతే ఇండియన్ స్పాట్ అవ్వడం జరిగింది. సో లొకేషన్ చూసుకోవచ్చు, ఇండియా అని మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి క్వాలిఫికేషన్ గురించి వీటి గురించి మాట్లాడుకోండి. ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అండ్ ఎంసీఏ ఎక్సెట్రా. సో అట్లనే ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఎందుకు పెట్టారో నేను తర్వాత చెప్తాను. సో అట్లనే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. కానీ 2018 నుంచి 2024 గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో నేను ఆల్రెడీ టూల్స్ రావాలని చెప్పాను కొన్ని టూల్స్. సో ఆ టూల్స్ ఏంటంటే హెచ్బేస్ కానీ, పవర్ బిఐ కానీ, సో ఇంకా పైథాన్ కానీ, స్పార్క్స్, స్కాలా, ఎస్క్యూఎల్ కానీ, బిగ్ డేటా ఇంజనీరింగ్ కానీ, ఎడ్జ్ అనలిటిక్స్ కానీ. సో ఈ టూల్స్ స్పెసిఫికేషన్స్ ఉంటే మీరైతే జాబ్లోకి అయితే ఇన్ అయిపోతారు. సో ఫస్ట్ మనం శాలరీ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మీకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను అంబిషన్లో అయితే ఓపెన్ చేసి చూసాను. సో ఇక్కడ చూసుకోవచ్చు యావరేజ్ సాస్కెన్ డేటా ఇంజనీర్ శాలరీ గురించి మాట్లాడుకుంటే 5.6 lakh per year అయితే మెన్షన్ చేస్తారు. సో యావరేజ్ అది. సో స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్స్కి 4.5 నుంచి అవుతుంది. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 5.9 ఇంకా హైయెస్ట్ కూడా వెళ్ళొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు జాబ్ గురించి క్లియర్ మాట్లాడుకుందాం ఇప్పుడు జాబ్ రోల్స్ గురించి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు జాబ్ రోల్స్ ఏమని మెన్షన్ చేస్తారని జాబ్ సమ్మరీ గురించి. పర్సన్ అట్ ద పొజిషన్ ఈజ్ ఏబుల్ టు అప్లై broad knowledge of their technical discipline or advantage knowledge of specific technical practices చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఓరియంటెడ్ రెస్పాన్సిబుల్ ఫర్ అచీవింగ్ డే టు డే డిఫైన్ టాస్క్స్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా టాస్క్ ఉంటే అవన్నీ కూడా మనం చేసుకోవాలి. క్లోజ్ సూపర్వైజర్, టీమ్ లీడ్ కూడా చేయాల్సి వస్తుంది వర్క్ అండర్. సో ఒక మంచి సూపర్వైజర్ టీమ్ కింద ప్రాజెక్ట్ మేనేజర్ కూడా కింద వర్క్ చేయాల్సి ఉంటాయి. సో మీరు వచ్చి ఇక్కడ డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్, డాక్యుమెంటేషన్, టెక్నికల్ సపోర్ట్ ఇన్ ద అసైన్డ్ ఏరియాస్, రెస్పాన్సిబుల్ ఫర్ టైమ్ డెలివరీ వైల్ అదరింగ్ టు క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ గోల్స్ కానీ. సో మీరు ఇక్కడ డిజైనింగ్ చేస్తారు, కోడింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్ ఇవన్నీ కూడా మీరు చేస్తారు. సో ఈ ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన డేటా అనలిటిక్స్ మొత్తం మీరే చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే అదరింగ్ ద గైడ్లైన్స్ అండ్ సో ఇక్కడ మనకి ఇప్పుడు కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం మీకు చూసుకోవచ్చు డెవలప్మెంట్ కానీ టు క్లీన్ ట్రాన్స్పోర్ట్ అండ్ మర్జ్ డేటా సోర్స్ ఇంటూ యూజువల్ ఫార్మ్స్ కానీ. సో ఇంకా అట్లనే మనకి ఎక్సెట్రా అని ఒకటి ఆల్రెడీ నీకు చెప్పాను కదా. సో దాని గురించి చెప్తాను ఫస్ట్ అయితే. సో ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ విత్ టూల్స్ లైక్ మోంగ్ డాడ్, హైవ్, హెచ్బేస్, స్పార్క్, టాబ్లో, పవర్ బిఐ, పైథాన్, స్కాలా, ఎస్క్యూఎల్, ఎలాస్టిక్ సర్చ్ ఎక్సెట్రా. సో ఇట్లాంటి టూల్స్లో అన్నిట్లో మీకు ఉండాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ మీకు లాంగ్వేజెస్ గురించి ఆల్రెడీ నేను చెప్పేసాను, లాంగ్వేజ్ టూల్స్ ఇవన్నీ ఏం రావాలని. సో కానీ క్లియర్గా అన్ని టూల్స్ పైథాన్ కానీ, స్పార్క్, స్కాలా ఎక్సెట్రా, ఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ నేను ఎక్సెట్రా అంటే మీరు ఇంజనీరింగ్, ఎంసీఏ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటారు. సో వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నా అక్కడ వేరే బీఎస్సీ, బీకామ్ వీళ్ళు కూడా అప్లై చేసుకుని ఈ టూల్స్ వచ్చింటే చాలు. సో అప్లై మీద నొక్కేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం మనము. సో నెక్స్ట్ పేజ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి అకౌంట్ క్రియేషన్ అయితే ఉంటుంది. సో ఉంటే చేసుకోవాలి. ఫస్ట్ మీ రెజ్యూమ్ ఇచ్చేసి మన మెయిల్ ఐడి, రీఎంటర్ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి రీఎంటర్ పాస్వర్డ్ కొట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి మీ కంట్రీ కోడ్ ఏదైతే మన కంట్రీ కోడ్ ఉంటే అది ఇచ్చి మన మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనం ఎట్లా తెలుసుకున్నాము.
సోర్స్ డీటెయిల్స్ ఏ సోర్స్ నుంచి తెలుసుకోరు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జెండర్ ఇచ్చేసిన తర్వాత కంట్రీ రెసిడెన్స్ ఏ కంట్రీ రెసిడెన్స్ మీరు. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇచ్చి సబ్మిట్ కొడితే మన ఫస్ట్ అయితే సైన్ ఇన్ అయిపోయి కొన్ని డీటెయిల్స్ ఇంకా అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తే మన అప్లికేషన్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనకి. సో మంచి జాబ్ ఇస్తారు, మంచి శాలరీ ఉంది. ఫ్రెషర్స్కి 4.5 ప్యాకేజ్ స్టార్టింగ్ నుంచి. సో కొన్ని టూల్స్ వస్తే వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అది కూడా మంచి బెనిఫిట్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో అదే చెప్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.